హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనమును చూద్దామా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితంలోనంట, మన ప్రవర్తన అంతటిలో, మన కుటుంబం అంతటిలో, మనం తీసుకునే నిర్ణయాల విషయంలో, అన్ని విషయంలో కూడా దేవుని యొక్క అధికారమునకు మనం ఒప్పుకోవాలంట. దేవుని యొక్క అధికారమునకు లోబడాలంట. అప్పుడు దేవుడు మన త్రోవలను సరళం చేస్తాడంట. చూడండి, దావీదు మహారాజు కానీ, హిజ్కియా రాజు కానీ, వీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు గలవారై వారు చేస్తున్న ప్రతి యుద్ధము విషయమై, ప్రతి నిర్ణయము విషయమై దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించి దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క మాట చొప్పున ప్రతిదీ చేసి వారి జీవితాల్లో దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఈరోజు కూడా మన జీవితంలో మనము దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, క్షేమము కలిగి మనం జీవించాలన్నా, సమాధానంగా మన జీవితము సాఫీగా ముందుకు సాగిపోవాలన్నా, మన జీవితంలో ఉన్న, మన ప్రయాణంలో ఉన్న అడ్డంకులు, ఆటంకములు అన్నీ తొలగిపోయి మనము సురక్షితంగా ముందుకు వెళ్ళాలన్నా కూడా దేవుని యొక్క అధికారమునకు మనం లోబడాలి. మన ప్రవర్తన అంతటి యందు దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకోవాలి. సొంత నిర్ణయాలు, సొంత తలంపులు మానివేసి ప్రార్థన పూర్వకంగా దేవుని చిత్తానుసారంగా మన నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ మనం తీసుకున్న నిర్ణయం కూడా ఇది దైవికమైన చిత్తానుసారమైన, ఇది వాక్యానుసారంగా సరిగా ఉందా అని పరీక్షించుకొని మనం ముందడుగు వేయాలి. అప్పుడు మన జీవితంలో, మన కుటుంబంలో వర్ధిల్లడం చూస్తాం, దేవుని ఆశీర్వాదం చూస్తాం, దేవుని క్షేమము చూస్తాం, దేవుని తోడుండి నడిపించడం చూస్తాం. గొప్ప విజయాలను దేవుని యొక్క అధికారములకు ఒప్పుకోవడం ద్వారా మనం పొందుకుంటాం. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.